ఈరోజు మన గట్కేసర్ జిహెచ్ఎంసి పరిధిలో మన గట్కేసర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైనది. నేను వచ్చిన తర్వాత కూడా దీన్ని మూవ్మెంట్ చేసి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోపోయి కూడా మన కాంట్రాక్టర్ని చేంజ్ చేసి అట్లయినా అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో డబ్బులు ఇప్పించినాం, ఇప్పుడు కూడా ఇప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మన వజ్రేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళి సుధిరెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది అన్న అంటే మేము ఇప్పిస్తామమ్మా అని చెప్పి వజ్రేష్ అన్న గారి దగ్గరికి వెళ్తే తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. 20 తారీఖు వరకు ఇప్పిస్తామని చెప్పిండు. సత్యరెడ్డి అన్న గారు కూడా చాలా సహకరిస్తున్నారు. అలాగే మనం కూడా వాళ్ళకు కూడా సహకరించాలి. ఇప్పటి వరకు ఈ గట్కేసర్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫున. ఎందుకంటే చాలా సహకరించారు. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా కొన్ని రోజులు సహకరిస్తే మాకు ఇట్లనే మీ సహకారాలు ఎప్పటికి అందితే మేము ఇంకా కూడా పనులు చేసుకుంటూ పోతాము. మీ ప్రజలు మాజీ ప్రజా ఏకమై మనం అందరం కలిసి కంప్లీట్ చేసుకున్నాం అనుకో. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను R&B ఏయినండి. నా పేరు సింధుప్రియ. ప్రస్తుతం ఇంకా 3 స్లాబ్లు బ్యాలెన్స్ ఉంది మన ROB గట్కేసర్కి సంబంధించి. ఆ 3 స్లాబ్లు అన్నది ఖచ్చితంగా 3-4 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం. మా నుంచి కూడా సహకారం అనేది ఖచ్చితంగా ఉంది. ఆల్మోస్ట్ అయిపోనికే వచ్చింది కాబట్టి 3 స్లాబ్సే బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అయిపోతుంది. మ్యాక్సిమం ఏప్రిల్ వరకు అయితే కంప్లీట్ చేసేస్తాం. పెండింగ్స్ ఉన్నాయండి. 4 crores అయితే పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉన్నా మేమైతే వర్క్ చేపిస్తున్నాం. వర్క్ అయితే అయిపోతుంది. నమస్కారాలు. మరియు వజ్రేష్ యాదవ్ అన్న గారికి, సుధిరెడ్డి అన్న గారికి, గట్కేసర్ మండల్ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున మరియు ప్రెస్ రిపోర్టర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. గత 2.5 years నుంచి ఈ బ్రిడ్జ్ వరకు నేను చేస్తున్నాను. 80% వరకు కంప్లీట్ అయింది. ఇంకొక 20% ఉంది. ఆ 20% కూడా నేను ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాను. దీని కొద్దిగా పేమెంట్ పెండింగ్ ఉంది. అది మన వజ్రేష్ అన్న గారు మరియు సుధీర్ అన్న గారు ఈ 15th లోపల నాకు పేమెంట్ అరేంజ్ 20 తారీఖు లోపల పేమెంట్ ఇప్పిస్తా అన్నారు. నేను ఇప్పటి వరకు పని మాత్రం నేను ఏం ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కానీ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వల్ల పని ఆపిర్ అనేది కొంచెం బయటకు వచ్చింది. కానీ నేను ఎప్పుడు పని ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటా. నేను ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి గట్కేసర్ ప్రజలకు దీన్ని అందుబాటులోకి తేగలనని నేను హృదయపూర్వకంగా అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మరియు ఇంకోటి ఏంటంటే నేను కూడా ఈ గట్కేసర్ మండల వాస్తవ్యనే. నాకు ఈ గట్కేసర్తో కానీ, యమునంపేటతో కానీ, పోచారం కానీ, అన్నోజిగూడ కానీ ఈ 4 villages తోటి నాకు గత 40 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. నేను కంపల్సరీ ఇది ఒక 3 months 4 months లోపల ఎట్టి పరిస్థితుల్లో నేను కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయగలనని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. లేదు, ఎవరు ఆపుతలేరన్నా, అందరూ చేయమనే చెప్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. అందరు ప్రజాప్రతినిధులు ఎలాగైనా చేసి దీన్ని కంప్లీట్ చేయమనే చెప్తున్నారు. ఎవరు కూడా వ్యతిరేకంగా మాత్రం ఎవరు చెప్పట్లేదన్న. కొన్ని కారణాల వల్ల మధ్యలో కొద్దిగా ఎలక్షన్ వచ్చి అప్పుడు 2 నెలలు డిస్టర్బెన్స్ అయిందన్న. MP ఎలక్షన్స్, మన ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ 2 వచ్చి ఆ వర్కర్స్ వీళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో ఒక 1 month అక్కడ వెళ్ళిపోయి 2 months ఆగిన మాట వాస్తవమే. కానీ ఏది ఏమైనా ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి నేను ప్రజలకు అందుబాటులోకి ఇవ్వగలనని మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. అన్న సామాన్ అనేది అది మనకు అవసరం ఉన్న తెస్తూ ఉంటాము, ఇక్కడ పెడతాము, అవసరం లేని తీసుకుపోతుంటాము అన్న. అది రొటీన్ ప్రాసెస్ అన్న. దాన్ని అది రొటీన్గా జరిగేదే. ఇప్పుడు మన 2 వర్కులు నడుస్తున్నాయి, అక్కడ నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తుంటాము, ఇక్కడ నుంచి అక్కడ చేస్తుంటాము. ఇక్కడ అవసరం లేనిది అక్కడ తీసుకుపోతాం, ఇక్కడ అవసరం ఉన్నది మళ్ళీ ఇక్కడ తీసుకొస్తామన్న. కొన్ని వస్తువులు ఏంటంటే ఇక్కడ బయట పెడితే రాత్రిపూట దొంగతనం జరుగుతుంది కాబట్టి దాన్ని కొద్దిగా తీసుకెళ్ళి సేఫ్ ప్లేస్లో పెడతాం, అంతే తప్ప ఎక్కడేం లేదు. మన క్యాంప్ కూడా వీడికి 1 kilometer దూరమే ఉందన్న. మరీ ఎక్కడనో తీసుకుపోయి పెట్టేది ఏం లేదన్న. నేను ఇది 3 నుంచి 4 నెలల లోపు కంప్లీట్ చేసిస్తానన్న. ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసిస్తాను. నేను ఏప్రిల్ మంత్ దాటనియను. ఏప్రిల్ లోపు నేను మొత్తం బ్రిడ్జ్ కంప్లీట్ చేసి మీద రోడ్డు
కంటిన్యూ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. గౌరవనీయులైన జిహెచ్ఎంసి గట్కేసర్ మున్సిపల్ ప్రజలకు, అలాగే పత్రికా విలేకరులకు, మాతో పాటు సోదరులు వచ్చిన నాయకులకు, గత 15 రోజుల కిందటనే బి బ్లాక్ మహేష్ అన్న గారు, నేను, మన ప్రభాకర్ అన్న గారు, అలాగే మల్లేష్ అన్న గారిని తీసుకెళ్ళి వజ్రేష్ అన్న దగ్గర కుసబెట్టడం కూడా జరిగింది. సత్యరెడ్డి గారిని తీసుకెళ్ళి అతని పేమెంట్ 4,25,00,000 రూపాయలు పెండింగ్ ఉందన్న ఉద్దేశంతో 15 రోజుల కిందటనే మన గౌరవనీయులైన ఇన్ఛార్జ్ వజ్రేష్ అన్న దగ్గరికి, అలాగే మాజీ గౌరవనీయులైన సుధీరెడ్డి అన్న దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బట్టి విక్రమ్ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల 15 నుంచి 20 తారీఖు లోపల ఇస్తామని కూడా కాంట్రాక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మా వజ్రేష్ అన్న గారు కూడా గత 10 రోజుల కిందటి మాట జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో మన కాంట్రాక్టర్ సత్యరెడ్డి అన్న గారు, ఆర్ఎంబి వాళ్ళు నిన్న మన వజ్రేష్ అన్న గారు పిలుపు మేరకు మేమందరం ఇది జరుగుతుంది అంటే వాళ్ళతో నేను ఇప్పిస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. గతంలో లాస్ట్ టైం కూడా 10 రోజుల కిందట కూడా అన్నని తీసుకుపోయి కూడా మాట్లాడిపించడం జరిగింది. ఈ ఎలక్షన్ తర్వాత, మున్సిపల్ ఎలక్షన్ 15 తర్వాత ఆ పేమెంట్ 4,18,00,000 రూపాయలు ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. మన ఫ్లైఓవర్ సంబంధించిన పేమెంట్ 4,18,00,000 రూపాయలు ఉంది. అతనికి నెట్ పేమెంట్ వచ్చేది 3,87,00,000 రూపాయలు వస్తుంది. గతంలో కూడా అతనికి 2 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గౌరవనీయులైన మన మంత్రి గారు శ్రీధర్ బాబు నుంచి మేము కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మా వజ్రేష్ అన్న గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి గౌరవనీయులైన ఇక్కడ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి కొన్ని సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ ఆగిందని అందరికీ తెలుసు. కానీ గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, మధ్యలో కాంట్రాక్టర్ని ప్రాబ్లం ఉంటే అతన్ని బ్లాక్ లిస్ట్ పెట్టడానికి 1 year పట్టింది మాకు. అప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వంలో కొట్లాడి మాజీ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ని చేంజ్ చేసి మన సత్యరెడ్డిని తీసుకురావడానికి 6 నెలలు 1 year పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంట్రాక్టర్ తోటి పని చేయించుకోవడమే మన బాధ్యత. అతను వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాల్లో 80% వర్క్ అయింది. గతంలో ఇప్పుడు పోలిస్తే మనకు పని కూడా బాగా అయింది. కాబట్టి దీనికి మా మాజీ సర్పంచ్ గారు అబసాని యాదగిరి అన్న గారు పోరాటం చేయడం జరిగింది. అలాగే ఎంపీపీ మాజీ ఎంపీ బండారు శ్రీనివాస్ వాళ్ళు కూడా కొట్లాడడం జరిగింది. అలాగే జేఏసీ వాళ్ళు కూడా కొట్లాడడం జరిగింది. అలాగే మా పాలక వర్గం కూడా ఈ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాలక వర్గంతో పాటు మా చైర్పర్సన్ గారు కూడా అందరము దీన్ని దృష్టికి తీసుకెళ్ళి అప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడి కాంట్రాక్టర్ చేంజ్ చేస్తాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా వచ్చి మేము శ్రీధర్ బాబు దగ్గరికి, వజ్రేష్ యాదవ్ దగ్గరికి, మా గట్కేసర్లో పెద్ద సమస్య ఏది అంటే ఫ్లైఓవర్ సమస్య. ఎక్కడెక్కడో హైవేల మీద ఫ్లైఓవర్లు అవుతున్నాయి, మా దగ్గర అయితే లేదు అంటే కారణం దానికి కూడా చెప్పడం కూడా జరిగింది. అవి నేషనల్ ఫ్లైఓవర్లు, మనదేమో మన గట్కేసర్ని 30-40 సంవత్సరాల కిందట్లు ఇక్కడ బస్ డిపో రాకుండా అయింది, స్టేషన్ రాకుండా అయింది, ఒక ఇండస్ట్రీ రాకుండా అయింది. 15 సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకునే లేడు. ఎందుకు అంటే ఇది ఊరవతల అయిపోయింది. ఇవాళ రింగ్ రోడ్ కూడా, అవుటర్ రింగ్ రోడ్ కూడా, బైపాస్ కాడికైనా కూడా మన ఊరు పైనుంచే పోయింది, ఊరవతల లోపలికి వచ్చి. దీని మీద ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. రెవెన్యూ కూడా మన దగ్గర తక్కువ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ గురించి నానా కష్టాలు పడి కూడా సత్యరెడ్డి సొంతంగా డబ్బులు పెట్టుకొని కూడా పనిచేయడం జరుగుతుంది. ఆయన కొన్ని బిల్లులు, మన బిల్లుతో పాటు కూడా వేరే పేమెంట్లు రావాలి కాబట్టి ఆయన కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఆయన 2 రూపాయలు 3 రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చి కూడా పని చేస్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే మా కోరికకు ఆయన ఈ పని చేసుకుంటా ఇంత 80% కంప్లీట్ చేసి ఇంకా 3 స్లాబ్లు ఉన్నాయి. ఆర్ఎంబి వాళ్ళు కూడా, అధికారులు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. మన ప్రజాప్రతినిధులు మనం అందరం వాళ్ళతో పని చేయించుకోవాలి. కొట్లాడితే కుదరదు. ఎందుకంటే దీన్ని గురించి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇంకొక 3-4 ఏళ్ళు ఒప్పబడితే ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది. కాబట్టి మాజీ ప్రజాప్రతినిధులు దండం పెడుతున్నా ఒకటేసారి, ఈ ఫ్లైఓవర్ దగ్గర అందరం ఒకటే, అందరం కలిసి మెలిస్తేనే ఈ ఫ్లైఓవర్ అవుతుంది. మీది నాది ఏం లేదు, అందరం కష్టపడ్డాం ఈ ఫ్లైఓవర్ విషయంలో. పాలక వర్గంతో మొదలు పెడితే మాజీలు అందరు కష్టపడ్డారు. కాబట్టి దయచేసి ఈ 4 నెలలు, ఈ 17 నెలలు ఒప్పుకబట్టినాం. ఇంకొక 4 నెలలు ఒప్పుకబడితే మనం ఇక్కడ ఈ ఫ్లైఓవర్ని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనం ఇనాగ్రేషన్ చేసుకొని పెద్ద ఎత్తున మంత్రిని పిలిపించుకొని దీని పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న బాధ్యత మాజీ ప్రజాప్రతినిధులకు ఉంది,
మన గట్కేసర్ మున్సిపల్ జిహెచ్ ప్రజలకు ఉంది కాబట్టి దయచేసి దీని మీద ప్రజలకు ఎట్టి పంటి అవగాహన లేకుండా వాళ్ళు 17 సంవత్సరాల నుంచి బాలాజీ నగర్ ప్రజలంతా ఎంత అవస్థపడుతుర్రో అందులో మేము కూడా బాధితులం. మాకు కూడా తెలుసు. మేము ఈరోజు అక్కడి నుంచి తిరిగి వస్తున్నామంటే ఎంత ప్రాబ్లం అవుతుందో మాకు తెలుసు. ఇలా గేట్ ఓపెన్ ఉన్నప్పుడు గేట్ బంద్ కాక ముందుకు ఎంతో మంది చనిపోయారు. మన ప్రాణత్యాగం ఇవ్వలేము. ఇవాళ గేటు బంద్ చేయడం వల్ల ఒక్క ప్రాణానికి అందరి ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. ఒక 10 నిమిషాలు లేట్ అవుతుండొచ్చు, కానీ చుట్టూ తిరిగి వచ్చిన ప్రాణం సేపు ఉంది. కాబట్టి దండం పెడతా మాజీ ప్రజాప్రతినిధులకు, నా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్షమించండి. మా చైర్పర్సన్ గారు, మాజీ చైర్పర్సన్ గారు, పాలక వర్గం, మేము 5 సంవత్సరాలలో 2020 నుంచి ఇప్పటి వరకు గట్కేసర్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి కూడా మేము అభివృద్ధి చేసినాం. ఈ ఫ్లైఓవర్ కూడా నిత్యం కలెక్టర్కు, ఆర్డీఓ ఆఫీస్లో, మళ్ళీ అలానే ఆర్ఎంబి వాళ్ళకు, మినిస్టర్లకు, ప్రతి మినిస్టర్లకు కూడా మేము ఇచ్చినాం. కాబట్టి అందరు సహకరించురి. దీని మీద ప్రజలకు లేనిపోని ఆలోచనలు తీసుకురాకండి. ప్రజలు మంచిగా పని చేసుకుంటున్నారు, వాళ్ళు అలానే చేసుకొనియండి. మనం అందరం కలుద్దాం. వజ్రేశాద్రి దగ్గర మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దగ్గర మనకు గెలిపించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు. ఇట్లా వాళ్ళ దగ్గరకు పోయి ఫ్లైఓవర్ పేమెంట్ రాకపోతే వాళ్ళతో కొట్లాడి చేపించుకుందాం. అంతేకాని మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళ సామాన్ కాంట్రాక్టర్ అనేటప్పుడు అతను 2 వర్కులు నడుస్తున్నాయి. అక్కడ ఆయన సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు, ఇక్కడ ఆయన కాంట్రాక్టర్ కాదు. అక్కడ సబ్ కాంట్రాక్టర్, అక్కడ పని జరుగుతుంది అంటే కాంట్రాక్టర్ కు అతను పేమెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ ఈయన డైరెక్ట్ కాంట్రాక్టర్ కాబట్టి ఇది గవర్నమెంట్ ఇచ్చి రావాల్సిన పేమెంట్ కాబట్టి కొంచెం లేట్ అయినా అతను ఎక్కడి నుంచో తీసుకొచ్చి కూడా పని చేస్తున్నాడు. కాబట్టి అందరూ మరొకసారి మాజీ ప్రజాప్రతినిధులకు దండం పెడతా. అభివృద్ధిలో మేము ఎంత చేస్తున్నామో ప్రజలకు అందరికీ తెలుసు. ముందు కూడా మేము పదవులు ఉన్నా లేకున్నా మా నుంచి మేము పని చేస్తామని ప్రజలకు చెప్పుకుంటూ, నన్ను ఏదైనా ఉంటే క్షమించండి. ఇప్పటిదాకా ఓపికపడుతున్న మా గట్కేసర్ జిహెచ్ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకా 4 నెలలు ఇట్లనే సహకరించాలని కోరుకుంటున్నాను.